నల్గొండ జిల్లా చింతపల్లి మండలం వింజమూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ కర్నాటి శ్రీనివాసులు గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. మీరు కాంగ్రెస్ పార్టీలో ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు? ఏ పీరియడ్లో మీరు సర్పంచ్గా ఎన్నిక కావడం జరిగింది? 2006లో. మీరు సర్పంచ్ అయ్యే నాటికి ఈ గ్రామంలో ఎలాంటి సౌకర్యాల లేమితో ఉండేది? మీరు వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి కొనసాగించారు? మేము వచ్చిన తర్వాత డ్రైనేజ్లు, ఇందిరా మిన్లు, రేషన్ కార్డులు, అందరికీ రేషన్ కార్డు, స్కూల్ బిల్డింగు, సీసీ రోడ్లు వేయడం జరిగింది. బీటీ రోడ్డు వింజమూరు టు బద్దిగూడెం బీటీ రోడ్ అయింది. వింజమూరు గేట్ వరకు ఎస్సీ కాలనీలు, బీసీ కాలనీలు సీసీ రోడ్ వేయడం జరిగింది. స్కూల్ బిల్డింగ్ ఒకటి, డ్రైనేజ్ కట్టడం జరిగింది. మీ గ్రామ పంచాయతీకి ఆర్థిక వనరులు ఏ విధంగా సమకూరాయి? ఆర్థికేతర వనరులు ఏ విధంగా ఆర్థిక వనరులు వచ్చిన జిఎస్టీతో మన 12th ఫైనాన్స్ అని 13th ఫైనాన్స్ అవి కానీ వేరే ఆర్థిక వనరులు ఏమి ఉంటాయి. అప్పుడు ట్యాక్స్ కూడా లేకుండే, గవర్నమెంట్ ఫండ్స్ తోటే డెవలప్మెంట్ చేసాం. కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా ఈ గ్రామ పంచాయతీలకు ఎలాంటి నిధులు వస్తున్నాయి? 12th ఫైనాన్స్ వచ్చేది అప్పుడంతా వేరే ప్రభుత్వ ఫండ్. రాష్ట్ర ప్రభుత్వం నుంచి జీపీ వచ్చేది, 13th ఫైనాన్స్ అని వేరే గ్రామ పంచాయతీలు కానీ ఎస్టీపీలో వచ్చాయి. ఈ గ్రామానికి ఏ విధంగా మౌలిక సదుపాయాలు ఏ విధంగా కల్పన చేశారు? రోడ్లు కానీ, సీసీ రోడ్లు వచ్చాయి, ఇందిరా మిన్లు వచ్చినాయి మాకు అప్పుడు. దీంట్లో మీరే గ్రామ పంచాయతీ ఇలా 3వ పెడితే గ్రామ పంచాయతీ అప్పించారనమాట. ఇందిరా మిన్లు కానీ, సీసీ కానీ, గ్రామానికి వీధి లైట్లు అన్నీ వేయడం జరిగింది. అప్పుడు మీరు వయసున్న పీరియడ్లో మీరు సర్పంచ్ అయిన తర్వాత ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామం వైపు తీసుకెళ్ళాం. మేము ఉన్నప్పుడు ఆశ్రమం వచ్చాము. అప్పుడే అంటే ఏమన్నా అంటే రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం ఏమైనా అవార్డు వచ్చిందా మీ గ్రామ పంచాయతీ? అవార్డు ఏం రాలేదు. తర్వాత గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన ఎలాంటి అభివృద్ధి జరిగిందంటారు? ప్రభుత్వ పాలనలో ఏం అభివృద్ధి జరగలేదు. డబుల్ బెడ్రూమ్ రాలేదు, సీసీ రోడ్ రాలేదు, ఏమైనా రోడ్లు వచ్చాక అంతే కానీ ఎటువంటి అభివృద్ధి జరగలేదు. రేషన్ కార్డు లేవు, ఏమీ లేదు. ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు కావచ్చు, ప్రజాపాలన ఏ విధంగా ఉంది? ఎలా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మా బాలనాయక్ ఎమ్మెల్యే గారి తర్వాత బీట్ రోడ్ వేయడం జరిగింది. నిన్న మొన్న ఎంపీపీ గారు ఒక 16 లక్షలు పెట్టి సీసీ రోడ్ వేయడం జరిగింది. ఇప్పటికి 30-40 ఇండ్లు వచ్చినవి. ₹2 బియ్యం, ఫ్రీ బియ్యం వస్తున్నవి. గ్యాస్ కనెక్షన్లు వస్తున్నవి. ₹500 పడుతున్నవి. 6 గ్యారెంటీ అమలవుతున్నాయి. ఈ ఏదైతే ఇందిరా మిన్లు, రేషన్ కార్డులు అర్హులకే అందుతున్నాయా? అర్హులకే వచ్చినాయి, అనర్హులకి ఏం రాలేదు. పేదల నిరుపేదలకే వస్తున్నాయి. సర్పంచుల కాలం ముగిసింది, దాదాపు 20 ఏళ్ళ పైచీలకి అవుతుంది. ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయంటున్నారు. అక్కడ కార్యదర్శి ఏమో మా దగ్గర నిధులు లేవు, ఇప్పటికే మా జోలికి వెళ్ళి పెట్టినా మీకు పెట్టే పరిస్థితి లేదు అంటున్నారు. కేంద్రం నిధులు ఆగినాయి, రాష్ట్ర ప్రభుత్వం నిధులు కూడా ఆగినాయి అంటున్నారు. మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లో పోలేకపోతుందంటే ఏం చెప్తారు? 52% బీసీ రిజర్వేషన్ గురించి పోలేకపోతుందన్నమాట. 42%. ఈ 42% రిజర్వేషన్ ద్వారా బీసీలకు న్యాయం జరుగుతుంది అంటారా? జరుగుతుంది. బీసీలకు న్యాయం జరుగుతుంది. గత ప్రభుత్వంలో ధరణి పోర్టల్ వల్ల ఎన్నో భూములు అక్రమాలకు గురైన ఇప్పుడు భూపారి చట్టం వచ్చింది. ఈ చట్టం ద్వారా రెవెన్యూ సమస్యలు కానీ భూ సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. కొత్త వీఆర్ఓలు మళ్ళీ జీఎన్ఆర్ఎస్ గ్రామ పంచాయతీలు వచ్చి ఇప్పుడు ఫ్రీగా ఉంటుంది పాలన. గతంలో ఉన్న వీఆర్ వ్యవస్థను గత ప్రభుత్వం తొలగించింది. అదే వ్యవస్థ మీ ప్రభుత్వం మళ్ళీ తీసుకొచ్చి ఎట్లా ఉంటుంది? ఏ విధంగా రైతులు కానీ పబ్లిక్ కానీ అందుబాటులో వీఆర్ ఉంటాం. ఏదైనా సమస్య ఉంటే వాళ్ళని పోయి మనం కలవచ్చు. ఇవకేం దండి ఉంటే ఇప్పుడు డైరెక్ట్ ఎంఆర్ ఉండి ఎంఆర్లో మధ్యవర్తి వీఆర్ ఉంది కాబట్టి ఎటువంటి సమస్య పరిష్కారం అవుతుంది ఇప్పటి నుంచి. త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. ఎలక్షన్ ఏదైనా కూడా మద్యం డబ్బు ఏర్లై పారుతుంది. వాటిని అంటే ప్రజాస్వామ్యంలో ఈ మద్యం కానీ డబ్బులు కానీ ఇవి ప్రజలకు, ఓటర్లకు మభ్యపెడుతుంటే రాజకీయ పార్టీలు. ఈ మార్పు రావాలంటే ప్రజల్లో మార్పు రావాలంటారా, ఓటర్లో మార్పు రావాలంటారా, లేకపోతే పార్టీలలో ఏమైనా మార్పు రావాలంటారా? ఓటర్లో మార్పు రావాలండి. అందరూ ప్రజలు డబ్బు తీసుకోరు. కొందరు న్యాయం చేస్తారు, కొందరు అన్యాయం చేస్తారు. కొందరు డబ్బు కాశపడమంటారు, కొందరు డబ్బులు లేకుండా ఫ్రీ చేసామంటారు. వ్యక్తిత్వాన్ని బట్టి గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ అవుతుంది రేపు ఎలక్షన్లో. ఈ బెల్ట్ షాపులలో కూడా చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారట. ఏ ప్రభుత్వాలు కూడా నియంత్రిస్తలేవు. నియంత్రణ చేయాలని ప్రజలు. బెల్ట్ షాప్ లేకపోతే గవర్నమెంట్కి ఆదాయం లేదు. అది చేసి ఏ వల్ల కాదు, మద్యపానం చేయలేమని ఒకసారి చాలా ఇబ్బంది. మళ్ళీ స్టార్ట్ చేశారు. యువత కూడా బాగా డ్రగ్స్కు, గంజాయికి అలవాటు పడుతుంది. అందరు కాగా సార్, కొంతమంది కాదు. మార్పు రావాలంటే ఎట్లా? వాళ్ళ మనసు వాళ్ళు ఉండాలి. మార్పు మనం ఏం చేస్తాము? ఎడ్యుకేషన్ పర్సన్ వాళ్ళకు ఉండాలి, వాళ్ళు చదువుకోవాలి, వాళ్ళు తిరగాలి, వాళ్ళు తిరిగి బిహేవ్ బాగుంటుంది. కానీ మనం ఏం చేయలేం కదా యువత గురించి. వాళ్ళకి కాదు, వాళ్ళు నడుచుకునే పరిస్థితి వాళ్ళకు ఉండాలన్నమాట. ఈ గ్రామంలో బాగా వీధి కుక్కలు కోతులు పెడతా ఉంది అంటున్నారు. అది మాత్రం వాస్తవం ఉంది. వాటి ఏ నియంత్రణ చేయాలని ప్రజలు మాట్లాడుతున్నారు. కొందరు చంపేద్దామంటే కొందరు కోర్టుకు పోతున్నారు, కొందరు దానికి అభిమానించే వాళ్ళు ఉంటారు. కొంతమంది కుటుంబ నియంత్రణ చేయాలంటారు. చేయాలి.
ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే బాలనాయక్ గారి ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది? మంచి అవుతుంది సార్. ప్రజలకు అందుబాటులో ఉంటాడు, ఎప్పుడు చేసినా వస్తాడు, కార్యక్రమానికి వస్తాడు, పిల్లగానే అందుబాటులో ఉంటాడు సార్. గత ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్ గారి ఓటమి గల కారణం ఏమంటారు? డెవలప్మెంట్ చేయలేకపోయిండు, రేషన్ కార్డు లేకపోయిండు, ఇంద్రమిల్ లేకపోయిండు, అన్న పనులు కాలేదు కాబట్టి ఓటమి కారణమైంది సార్. ఇప్పుడు ఉచిత బస్సు ఉన్నది కానీ కొన్ని గ్రామాలకు అది రావట్లేదు అంటున్నారు ప్రజలు. ఏం లేదు సార్, వస్తుంది సార్, అన్ని గ్రామాలకు వస్తుంది. కొన్ని గ్రామాలు రావట్లేదు అంటున్నారు. మా గ్రామానికి వస్తుంది, ఉదయం సాయంత్రం వస్తుంది. అవైలబుల్ ఉంది. మరి ఎలాంటి నాయకుడు ఎన్నుకుంటే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి అంటారు? ఎలాంటి నాయకుడు అంటే మంచి నాయకుడు, అందుబాటులో ఉండి నాయకుడు కావాలి. ప్రజలకు ఊరి మీద అవగాహన ఉండాలి, ఊరు ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి, ఉండే నాయకుడు ఉంటే బాగుంటుంది. మరి మీకు ఏమైనా అవకాశం వస్తే పోటీ చేసే అవకాశం ఉందంటారు? చెప్పలేమండి, ఇప్పుడు రిజర్వేషన్ కదా, బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, అప్పుడు దాన్ని బట్టి మనం స్టెప్ ఇవ్వాల్సి వస్తుంది. సరే, ఉచిత పథకాలు ప్రజలకు మేలు చేస్తాయంట? చేస్తాయండి. గ్యారెంటీ వస్తుంది, రేషన్ బియ్యం వస్తున్నవి, ఇందిరా వస్తున్నవి, ఫ్రీ కరెంట్ వస్తుంది, ఫ్రీ బస్సు వస్తుంది. ఇంకేం కావాలి సార్? ఒకటి 25,000 రూపాయలు అలాగే త్వరలో వస్తామట, రేషన్ కార్డులు వచ్చేసినాయి. ఐదైతే సక్సెస్ అయినా ఇప్పటికీ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నాం అండి మీకు.